హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఏదైతే మార్కెట్లో ఎప్పుడైతే మార్కెట్ బాగా కరెక్షన్ జరిగి డౌన్ ట్రెండ్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే క్రమంలో మనం కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. యాక్చువల్గా మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అన్నది కామన్ థింగ్. కానీ మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైతే మార్కెట్లో బాటమ్ అవుట్ అయ్యి టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్స్ కానీ ఫండమెంటల్గా ఎవ్రీ ఇయర్ కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మోర్ దెన్ 30%, అండ్ మోర్ దెన్ 40%, అండ్ మోర్ దెన్ 50% ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకు తెలియవలసింది ఏంటంటే ఏ సెక్టార్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, సెక్టార్ వైజ్ కూడా ఆ సెక్టార్లో కూడా ఏ కంపెనీస్ మంచి క్యాపిటలైజేషన్తో ఉంటూ రిజల్ట్ ఓరియంటేషన్తో పనిచేస్తున్నటువంటి కంపెనీస్ ఏమున్నాయి, దాంట్లో ఆ స్టాక్స్లో ఏదైతే ఎవ్రీ ఇయర్ ప్రాఫిటబుల్గా ఉన్నాయి దాని యొక్క సేల్స్ మోడల్, దాని బిజినెస్ మోడల్ అర్థం చేసుకుని అలాంటి స్టాక్స్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే షార్ట్ టర్మ్లో కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం స్వింగ్ ట్రేడింగ్లో ఒక 1 మంత్కి లేకపోతే 3 మంత్స్కో లేకపోతే 1 ఇయర్కో లేకపోతే 3 ఇయర్స్కో ఎలా పెట్టుకున్నప్పుడు కూడా ఆ స్టాక్ని ఫండమెంటల్గా బాగా స్టడీ చేస్తే తప్ప మనం దాంట్లోకి ఎంటర్ అవ్వలేము. ఎందుకంటే ఫండమెంటల్ స్టడీ లేకపోతే కానీ మార్కెట్లోకి మంచి స్టాక్ అనుకుని మన మార్కెట్లోకి వెళ్ళడం వల్ల దాని ప్రైస్ మీద గ్రిప్ లేకపోతే అక్కడి నుంచి అది డ్రాస్టికల్గా ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండి ప్రైస్ మీద కూడా గ్రిప్ ఉండాలి. ప్రైస్ మీద కూడా మనకి ఎక్కడి నుంచి అయితే టేక్ ఆఫ్ అవుతుందో అలాంటి స్టాక్స్లో అంటే టెక్నో ఫండమెంటల్స్ ఈ రెండు కూడా చూడగలిగితేనే మార్కెట్లో మంచి ప్రాఫిట్ తీసుకోగలుగుతాం. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న సెక్టారు దాని యొక్క స్టాక్ కూడా చెప్తాను. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్న సెక్టార్ వచ్చి లాజిస్టిక్స్. ఏదైతే లాజిస్టిక్స్ అన్నది ఇట్స్ వెరీ కీ రోల్, వెరీ వైటల్ రోల్ ఇన్ దిస్ ప్రజెంట్ సొసైటీ. ఈ లాజిస్టిక్స్లో కూడా నెంబర్ 1 లాస్ట్ ఇయర్ కూడా ఏదైతే మంచి ప్రాఫిట్ తీసుకుని లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా మంచి రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. దానికి సంబంధించినటువంటి ఆ లాజిస్టిక్స్ సంబంధించిన దాంట్లో ముందు వరుసలో ఉన్నది. అది డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో లాజిస్టిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కంపెనీ. దీని యొక్క కంపెనీ పేరు డెలివరీ. మనకి రెగ్యులర్గా వచ్చే పార్సల్స్ దగ్గర నుంచి కూడా బల్క్ వరకు కూడా మొత్తం అన్నిటిని కూడా బాగా మేనేజ్ చేస్తూ మంచి ప్రాఫిట్స్లోకి వెళ్తున్నటువంటి కంపెనీది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా మినిమం 20-25% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చినటువంటి కంపెనీ. అదేవిధంగా లాస్ట్ ఇయర్ చూసుకుంటే మాత్రం లాస్ట్ ఇయర్ కూడా చాలా అద్భుతమైనటువంటి రిటర్న్ 30% అబోవ్ మనకి మంచి రిటర్న్ ఇచ్చినటువంటి స్టాకు. యాక్చువల్గా ఇది సుమారుగా ఒక 34,000 crores క్యాపిటలైజేషన్ అటువంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ. అరౌండ్ 450 రూపీస్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. నేను ఇక్కడ మీకు చార్ట్ కూడా చూపిస్తాను. మార్కెట్ కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ రెగ్యులర్ కలిపినా కూడా మనకి ఒక 80% వరకు కూడా అంటే యాక్చువల్గా ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే దాని యొక్క బిజినెస్ మోడల్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉంటేనే తప్ప దాంట్లోకి ఎంటర్ అవ్వరు. అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇవ్వడానికి మంచి అవకాశం ఉన్నటువంటి కంపెనీగా మనం దీన్ని రికగ్నైజ్ చేయొచ్చు. ప్లస్ ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి కమింగ్ డేస్లో ట్రాన్స్పోర్టేషను లాజిస్టిక్స్కి ఉన్న ఇంపార్టెన్స్ని మనం గ్రహించి ఆ సెక్టార్లో ఉన్న దాంట్లో మంచి ప్రాఫిటబుల్గా ముందుకెళ్తున్న స్టాక్గా మనం ఈ డెలివరీ స్టాక్ను మనం తీసుకోవడం జరిగింది. ఏదైనా ఇప్పుడు కూడా మీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు టెక్నో ఫండమెంటల్గా మనం దాని మీద పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకుని దాని యొక్క మార్కెట్ కండిషన్స్ అన్నీ చూసుకుని అలాంటి దాంట్లో మనం రీసెర్చ్ చేసి టెక్నికల్గా కూడా ఏదైతే కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఆ టేక్ ఆఫ్ దగ్గర మనం తీసుకోగలిగితే ఈ స్వింగ్ ట్రేడింగ్లో ఇది 1 మంత్ నుంచి 3 మంత్స్ కానీ లేకపోతే 3 మంత్స్ నుంచి 6 మంత్స్ కానీ లేకపోతే 1 ఇయర్ కానీ హోల్డ్ చేయగలిగితే మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే మనకి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకుని సెక్టార్ సెలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనం ప్రతి ఇయర్ కూడా మన యొక్క ఇన్వెస్ట్మెంట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఒక 3 to 4 టైమ్స్ మనం లేకపోతే 4 to 5 టైమ్స్ రొటేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రొటేషన్లో మనకి మ్యూచువల్ ఫండ్స్ కన్నా మామూలుగా రెగ్యులర్గా ట్రేడింగ్ చేసే దానికన్నా కూడా అద్భుతమైన రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు కూడా రీసెర్చ్ చేయండి. మీరు కూడా బల్క్గా దీంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలని అనుకున్న ఏ స్టాక్స్లో పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలని కూడా ఏదైనా ఉంటే దానికి సంబంధించి నాకు మీరు నా ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని బట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ సైజుని బట్టి ఏ స్టాక్స్లో ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి స్వింగ్ ట్రేడింగ్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి ఇవన్నీ చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.